అందరికీ నమస్తే అండి. నా పేరు రాజేశ్వరి. నేను ఫ్రీ గురుకుల్ యాప్ ద్వారా ఈ మంత్ వెయిట్ లాస్ అండ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ క్లాస్ జాయిన్ అయ్యాను. మా టీచర్ గారి పేరు డాక్టర్ ఆదిత్య గారు, ఇంకా కేఎస్‌జీ రావు సార్. ఇద్దరు కూడా మాకు క్లాసెస్ చాలా బాగా తీసుకున్నారండి. చాలా బాగా చెప్పారు. మ్యామ్ ప్రతీదీ కూడా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఏంటి, ఏ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవాలి, ఏ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోకూడదు, అలాగే మాకున్న ప్రాబ్లమ్స్‌కి వాటి ఎక్స్‌ప్లనేషన్ అనేది మాకు చాలా క్లియర్‌గా చెప్పారు. చిన్న చిన్న రెమెడీస్ కూడా ఎలా చేసుకోవాలనేది చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు మేడము. ఎలాంటి మోడిఫికేషన్స్ చేసుకోవడం వల్ల ప్రాబ్లమ్ తగ్గించుకోవచ్చు అనేది కూడా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అలాగే సారు 10 వెల్‌నెస్ పాయింట్స్ అనేవి చెప్పారు. సో, అవి చిన్న చిన్న స్టోరీస్ రూపంలో చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకొని చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక సింపుల్ వేలో అనేది చెప్పడం జరిగింది. సో, మ్యామ్ ఈ మంత్ జ్యూస్ ఫాస్టింగ్ అనేది మ్యామ్ ఆధ్వర్యంలో చేశామండి. 3 డేస్ జ్యూస్ ఫాస్టింగ్. సో, ఈ జ్యూస్ ఫాస్టింగ్ చేసినప్పుడు 3 కేజీ వెయిట్ లాస్ అయ్యాను. అండ్ ఎసిడిటీ ప్రాబ్లమ్ అనేది కూడా చాలా తగ్గింది. మ్యామ్ ఈ జ్యూస్ ఫాస్టింగ్‌లో చెప్పిన జ్యూసెస్ ఎలా అంటే కాంబినేషన్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తోటి జ్యూసెస్ అనమాట. గ్రీన్ జ్యూస్ అని చెప్పి, సన్‌షైన్, నైట్రేట్ జ్యూస్ ఇట్లాంటివి. అంటే ఏ టైంలో ఏ జ్యూస్ తీసుకోవడం వల్ల ఏ ఆర్గాన్ డిటాక్స్ అవుతుంది అనేది కూడా చాలా క్లియర్‌గా చెప్పారు మేడము. ఈ జ్యూస్ ఫాస్టింగ్ చేసినప్పుడు డిటాక్స్ యోగా అని కూడా మాకు చేయించడం జరిగింది. చాలా బాగుంది మేడం ఆ క్లాస్. అలాగే సార్ చెప్పిన వెల్‌నెస్ పాయింట్స్ వచ్చి ఫస్ట్ 1 లీటర్ వాటర్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ టైం వాష్‌రూమ్‌కి వెళ్ళాలి. సెకండ్ హాఫ్ అన్ అవర్ వాకింగ్ గాని ఏదన్నా యాక్టివిటీ చేయాలి. థర్డ్ మళ్ళీ 1 లీటర్ వాటర్ తీసుకోవాలి. సెకండ్ టైం వాష్‌రూమ్‌కి వెళ్ళాలి. ఫోర్త్ బిఫోర్ ఫుడ్ 20 మినిట్స్, ఆఫ్టర్ ఫుడ్ 2 అవర్స్ వాటర్ అనేది తీసుకోకూడదు. సో, వాటరు, ఫుడ్డు అనేది ఒకేసారి అనేది ఎక్కువ తీసుకోకూడదు. ఫుడ్ తీసుకున్నప్పుడు తాగాల్సొస్తే 1-2 సిప్స్ ప్రిఫర్ చేయాలి గానీ ఎక్కువ క్వాంటిటీ వాటర్ అనేది తీసుకోకూడదు. ఫిఫ్త్ ఫిఫ్త్ పాయింట్ ఆల్ ప్రాసెస్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయాలి. సిక్స్త్ పాయింట్ ఓన్లీ 2 మీల్స్ అనేవి ప్రిఫర్ చేసుకోవాలి. బిట్వీన్ మీల్స్ వాటర్ తప్పించి ఏం తీసుకున్నా కూడా అది ఫుడ్‌లోకే వస్తుంది. సో, సెవెంత్ పాయింట్ బిట్వీన్ మీల్స్ 1-2 లీటర్ వాటర్ అనేది స్మాల్ పోర్షన్స్‌లోని తీసుకోవాలి. ఎయిత్ పాయింట్ 14 అవర్స్ నైట్ ఓవర్ టైమ్ 14 అవర్స్ నైట్ నుంచి ఫాస్టింగ్ అనేది కవర్ చేయాలి. నైన్త్ వచ్చి స్ట్రెస్ మేనేజ్‌మెంట్. 10థ్ పాయింట్ 7 అవర్స్ స్లీపు. ఈ 10 పాయింట్స్ ఫాలో అయితే మన ఆహ్, డైలీ చిన్నగా ఉండే ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి పెద్ద ప్రాబ్లమ్స్ కూడా రాకుండా మనం ఎలా బయటపడొచ్చు, దీన్ని ఒక హ్యాబిచువల్‌గా ఎలా మార్చుకోవాలి, ఇవన్నీ కూడా చాలా బాగా సార్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ మ్యామ్ కూడా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. కాన్సెప్ట్స్ అన్నీ ఆహ్, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఫుడ్ అది ఎలా తీసుకోవాలి, ఏంటి అనేది చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, థ్యాంక్ యూ సో మచ్ మేడం, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ మంచి అవకాశం దొరికినందుకు ఫ్రీ గురుకుల్ వారికి, సుకన్య మేడం గారికి, రాజా సార్‌కి కూడా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రీ గురుకుల్.